హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు తెలంగాణ స్పెషల్ అండ్ మా అమ్మ చేసే స్పెషల్ డిష్ సర్వపిండి చూపిస్తున్నాను. ముందుగా బియ్యం పిండిలో ఉప్పు, కారం, వాము, జీలకర్ర, పసుపు, నానబెట్టిన శనగపప్పు, ఉల్లిపాయలు, వాటర్ వేసి కొంచెం నువ్వులు వేసాను. ఇవన్నీ వేసి గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి. దీనికి ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి, ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది. అలా ముద్దలాగా కలిపిన తర్వాత ఇలా కొంచెం మందంగా ఉన్న కడాయి అయినా నాన్ స్టిక్ ప్యాన్ అయినా తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని మధ్యలో 3-4 హోల్స్ పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి ఇలాగే 2 ప్రెస్ చేసుకొని పెట్టుకున్న తర్వాత సన్నని మంటలో రౌండ్గా తిప్పుతూ కాల్చుకోవాలి. మంట పెద్దగా ఉండొద్దు, మాడిపోతుంది. సో సన్న మంటతోనే కాల్చుకోవాలి. ఇలా కొద్దిసేపు మూత పెట్టి కాల్చిన తర్వాత పైన ఉడికినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు మూత తీసేసి ఇలా అన్ని వైపులా తిప్పుతూ సన్న మంట పైననే కాల్చుకోవాలి. ఇది ఒకటే సైడ్ కాల్చుకోవాలి, 2 వైపులా కాలొద్దు. తెలంగాణ స్పెషల్ సర్వపిండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేసిన రోజు కంటే నెక్స్ట్ డే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది తినుకుంటూ అలా టీ తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ పెరుగు కూడా పెట్టుకొని తినొచ్చు దీంతో, లేదు అంటే ఇలాగే ఒట్టిగా కూడా తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం ఎక్కువగా గోలింది, బట్ ఓకే, బాగానే ఉంటుంది. అయినా చూడండి, రెడీ అయిపోయింది సర్వపిండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.